హైకోర్టు అనుమతి ఇవ్వడంతో కరీంనగర్ నుండి ఆడెల్లి పోచమ్మ ఆలయానికి జిల్లా అధ్యక్షులు మొరపెల్లి సత్యనారాయణతో బయలుదేరిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ ని మెట్పల్లిలో బీజేపీ మెట్పల్లి పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్, అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. సంజయ్ గారిని అడ్డగించి నిర్బంధం చేసినటువంటి పోలీసుకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్ కు ఒక పెద్ద చెంపదెబ్బలా అనిపిస్తుంది. హైకోర్టు న్యాయమైన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుతోటన్నా తెలుసుకోవాలి, ప్రభుత్వానికి ఎన్ని అడ్డంకులు చేసినా ఎన్ని చేసినా ప్రజాస్వామ్యంలో నిలదొక్కుకోలేవు. కేసీఆర్ ఖబర్దార్. ఈరోజు బ్రహ్మాండమైన తీర్పుతోటి ఇవాళ కేసీఆర్ యొక్క నిరంకుశ వాదము తెలిసిపోయినందరూ కూడా బండి సంజయ్ గారు పాదయాత్రకు ఇవాళ తిరుమల బయటపోతున్న సమయంలో మెట్టిపల్లి ప్రాంతంలోని ముఖ్యమైన కార్యకర్తలందరూ కూడా వారి స్వాగతం పలికి వారితోటి ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం జరిగింది. బండి సంజయ్ గారు అందరితో కలిసి ఈ ప్రాంత ప్రజలందరితో మమేకమైపోయి వారి యొక్క పాదయాత్రకు బయలుదేరిన సందర్భంగా ఈ ప్రాంతంలో అందరూ కూడా ఆశిస్తున్నాం, సంతోషపడుతున్నాం. బండి సంజయ్ గారు చేపట్టేటువంటి ప్రజా సంగ్రామ యాత్రకు వినలేని ఆదరణ వస్తుందని చూసినటువంటి యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క బండి సంజయ్ గారి ప్రజా సంగ్రామ యాత్ర 5వ విడత కనుక సఫలీకృతం కాబోతుంది. ఈ యాత్ర దిగ్విజమైన వెంటనే నా ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందని భావించినటువంటి ముఖ్యమంత్రి బండి సంజయ్ గారి యాత్ర కొనసాగకుండా కుట్రలు కుతంత్రాలు చేసిర్రు. ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా గారు కూడా ప్రజాస్వామ్యయుతంగా కోర్టు ద్వారా ఈరోజు యాత్రకు పర్మిషన్ తెచ్చుకొని ఈ యొక్క ప్రభుత్వానికి ఒక చెంప పెట్టులాగా కోర్టు తీర్పిచ్చింది. బండి సంజయ్ కుమార్ గారి పాదయాత్ర ప్రారంభం కాబోతుంది. కేసీఆర్ గారి పతనం ఆరంభమై